ఒక చిన్న పల్లెటూరులో రామయ్య అనే కష్టపడే రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి చాలా దూరం నడిచి వెళ్లి ఒక బావి నుండి మంచి నీళ్లు తెచ్చుకునేవాడు. నీళ్లను మోయడానికి తన భుజం మీద ఒక కావిడిని పెట్టుకుని దానికి 2 మట్టి కుండలను కట్టేవాడు. ఆ 2 కుండలలో ఒకటి చాలా బాగుండేది, కాని రెండో కుండకు ఒక చిన్న పగులు ఉండేది. బావి నుండి ఇంటికి వచ్చేసరికి ఆ పగులు ఉన్న కుండలోని నీళ్లు సగం కారిపోయేవి. మంచిగా ఉన్న కుండ తన గురించి చాలా గర్వపడేది, కాని పగులు ఉన్న కుండ మాత్రం నేను రైతు కష్టాన్ని వృధా చేస్తున్నాను అని మనసులో చాలా బాధపడేది. ఒకరోజు ఆ పగులు ఉన్న కుండ బాధ తట్టుకోలేక రామయ్యతో ఇలా అంది, అయ్యా, నన్ను క్షమించండి. నాకున్న ఈ పగులు వల్ల మీరు తెచ్చే నీళ్లలో సగం వృధా అవుతున్నాయి. నేను మీకు దేనికి పనికి రాకుండా పోతున్నాను. అప్పుడు రామయ్య చిరునవ్వుతో ఇలా అన్నాడు, రేపు మనం నీళ్లు తీసుకుని తిరిగి వచ్చేటప్పుడు దారికి ఒకవైపున ఉన్న చెట్లను, పూలను జాగ్రత్తగా గమనించు. మరుసటి రోజు అలాగే జరిగింది. ఆ పగులో ఉన్న కుండ గమనించగా దారికి ఒకవైపున అందమైన రంగురంగుల పూల మొక్కలు వికసించి ఉన్నాయి. అది చూసి ఆ కుండ కొంత సంతోషించింది, కాని ఇంటికి చేరగానే మళ్లీ సగం నీళ్లు అయిపోయాయని బాధపడింది. అప్పుడు రామయ్య ఆ కుండతో ఇలా అన్నాడు, చూసావా, ఆ అందమైన పూల మొక్కలన్నీ నీవున్న వైపునే ఉన్నాయి, రెండో కుండ ఉన్న వైపున లేవు. నీలో పగులు ఉందని నాకు ముందే తెలుసు, అందుకే నేను ఆ దారిలో పూల విత్తనాలు చల్లాను. ప్రతిరోజు మనం తిరిగి వచ్చేటప్పుడు నీలో ఉన్న పగులు ద్వారా ఆ విత్తనాలకు నీళ్లు అందుతూ ఉండేవి. నీవల్లనే ఈరోజు ఈ దారి ఇంత అందంగా మారింది. ఈ పూలను చూసి ఊరి జనం ఎంతో సంతోషిస్తున్నారు. రామయ్య మాటలు విన్న ఆ కుండ కళ్ళు తెరుచుకున్నాయి. తనలోని లోపమే ఇతరులకు ఇంతటి ఆనందాన్ని ఇస్తుందని తెలుసుకుని అది ఎంతో గర్వపడింది. ఈ లోకంలో ఎవ్వరూ సంపూర్ణం కాదు. అందరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. కాని మనలోని లోపాలను కూడా సరైన విధంగా ఉపయోగిస్తే అవి ఇతరుల జీవితాల్లో వెలుగును నింపుతాయి. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు.